ఒక సామాన్యుడు ఒక వ్యవస్థగా మారి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇదేదో సినిమా కథ కాదు, మీలో మాలో మనలో ఒకరి కథ, ఒకరి కళ. దానిని సాధించడంలో ఆయన పెట్టిన పెట్టుబడి తన 25 ఏళ్ల జీవితం కోల్పోయినది, వెల కట్టలేని జ్ఞాపకాలని సాధించింది, ఎందరికో స్ఫూర్తినిచ్చే విజయాన్ని. ఆయనే వెల్కమ్ ఫోక్స్, వెల్కమ్ టు సీకేఎం ది బ్రాండ్. ది బ్రాండ్ అని మేము చెప్పడంలో చాలా అర్థం ఉందండి. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఆర్డినరీ వ్యక్తి అసాధారణంగా అనతి కాలంలో తన కృషితో, తన పట్టుదలతో ఒక ఎంటర్ప్రెనర్గా ఎలా ఎదిగాడు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే సీకేఎం ద బ్రాండ్ ఫ్రమ్ ర్యాట్స్ టు రిచెస్ అని పెట్టాను. ఒక మనిషి సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. అతని యొక్క విలువైన అంశాలను మనం తీసుకొని ఎదగడానికి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ సార్. మీరు బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ? మీ తల్లిదండ్రుల గురించి విశేషాలు ఒక 2 మాటలు చెప్పగలరా? ఓం నమో వెంకటేశాయ. చదరవాడ కృష్ణమూర్తి. నేను 1946 మే 1వ తేదీ జన్మించి చెన్నూరు గ్రామం. నేను మా తల్లికి 8వ వాడిని. మా తండ్రి సాధారణమైనటువంటి వ్యవసాయదారుడు. మా తల్లి చదువుకున్న కుటుంబం. మా మేనమామ బిఫోర్ ఇండిపెండెన్స్ డాక్టర్గా చదువుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా మా తల్లి తండ్రి చదివించాలని వెంకటగిరి తాలూకా నుంచి గూడూరు దగ్గర ఉన్న చెన్నూరు తీసుకొచ్చారు. నేను PUC వరకు చదువుకున్నాను. 8వ వాడిని కాబట్టి మా తల్లి పరమభక్తురాలు కృష్ణమూర్తి అని నా పేరు పెట్టింది. కృష్ణమూర్తి గారు, సీకేఎం ద బ్రాండ్ అని మేము మిమ్మల్ని పిలుస్తున్నాం. మీరు మొట్టమొదట వ్యాపారం, ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్ కావచ్చు, ఇవన్నీ పెట్టడానికి మీకు గల స్ఫూర్తి ఏంటి? నేను చదువుకునేటప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను. యూనివర్సిటీ పాస్ అయిన తర్వాత ప్రయత్నం చేశాను. ఆనాడు మా బ్రదర్స్ కానీ మా కుటుంబ పరిస్థితులు కానీ సహకరించలేదు. ఖర్చుతో కూడిన పైన అన్నటువంటి ఆలోచనతో ఏదో ఒక వ్యాపారం చేయాలన్నది. మా బ్రదర్స్ కూడా వ్యాపారాల్లో ఉన్నారు, నేను కూడా ఏదో వ్యాపారం చేస్తాం అన్నటువంటి ఆలోచనతో మొట్టమొదట గూడూరు పట్టణంలో ఎరువుల వ్యాపారం పెట్టాను 66.
వితిన్ ఒక 1 year స్పాన్లో చాలా ర్యాపిడ్గా చేశాను బిజినెస్. ఆర్థికంగా నేను కొంత దూరం ఎదిగాను. ఎదిగిన తర్వాత మా బ్రదర్స్ కూడా నేను చేసే వ్యాపారం ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ ఉన్నప్పుడు నేను నాయుడుపేట వెళ్ళాను. నాయుడుపేటలో అప్పటికే మా కుటుంబానికి ఇండియన్ ఆయిల్ డీలర్షిప్ ఉంది. మా మామగారి పేరుతో ఉండేది. దానిలో వెళ్ళాను 67. నేను వ్యాపారం చేసేటప్పుడు ఇది చేయాలా, ఇది చేయకూడదు, ఇది వర్కర్ చేసే పని, ఇది మనం చేసే పని కాదనే తేడాలు నాకు తెలియదు. చదువుకోలేకపోయాను. పట్టుదలగా ఏదో ఒకటి సాధించాలి అన్నది నా ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. మా తల్లి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కొండకు తీసుకొచ్చేది. నేను కూడా ఎక్కువ పర్యాయాలు చదువుకునేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం కొండకు వచ్చేవాడు. ఎందుకో నేను వ్యాపారం ప్రారంభం చేసిన తర్వాత తిరుపతి వైపు, ఎందుకంటే నాయుడుపేట బస్ స్టాండ్లో నా బిజినెస్ ఏదో ఇండియన్ ఆయిల్ డీలర్. తిరుపతి తిరుమల వెళ్ళే యాత్రికులు ఈ బస్సులో చూసినప్పుడల్లా తిరుపతికి వెళ్ళాలన్నది నా ఆలోచన. నేను రైల్వే కాంట్రాక్టర్గా రేణిగుంట వచ్చాను. ముందు రేణిగుంట నుంచి శెట్టిపల్లి వరకు 2nd లైన్ వేశాము. నేను ఒక రెడ్డి గారు కలిసి, ఆయన నాకు స్నేహితుడు. దాని మీద అదే ఇండియన్ ఆయిల్ డీలర్గా నేను నాయుడుపేటలో చేస్తున్నటువంటి వ్యాపారం గూడూరు ప్రాంతం, నెల్లూరు ప్రాంతం, తిరుపతి ప్రాంతంలో కూడా చేయాలని చేస్తూ ఉండేవాడిని. తిరుపతిలో కూడా నేను పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. తిరుమల ఆయిల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ నాయుడుపేటలో ఉంది, తిరుపతిలో కూడా పెట్టడం జరిగింది. నేను ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించి వ్యాపారం చేసేవాడిని కాదు. చేస్తున్నటువంటి పనిలో పట్టుదల ఉండాలా, క్వాలిటీ ఉండాలా, క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి, రేట్లో వేరియేషన్ లేకుండా, కస్టమర్కి ఇబ్బంది లేకుండా చూడాలన్నది నా కోరిక. అది క్రియేట్ చేశాను బిజినెస్లో. నేను కన్జ్యూమర్స్లో చాలా తేడాలు వచ్చాయి. నా దగ్గర తీసుకునేదానికి బయట తీసుకునేదానికి, నా రేటుకి బయట రేటుకి తేడాలు వచ్చాయి. ఆ తేడాలతో నా జీవితం మలుపు తిరిగింది. ఎక్సలెంట్ సార్. అంటే ఒక కన్జ్యూమర్ కావాల్సిన క్వాలిటీని మీరు అందించారు 100%. సో కన్జ్యూమర్స్ ఎక్కువ ఆకట్టుకోవడం జరిగింది, అలా మీ బిజినెస్ ఎదగడం జరిగింది. సో ఆ క్రమేణా మీరు నాయుడుపేట నుండి తిరుపతికి రావడం జరిగింది. సో నాయుడుపేట నుంచి తిరుపతి రావడం మీ లైఫ్లో ఒక యూటర్న్ అని మీరు అనుకుంటే, తిరుపతికి వచ్చాక మీరు ఆఫ్టర్ పెట్రోల్ బంక్ తర్వాత థియేటర్లు కూడా ప్లాన్ చేశారు. థియేటర్ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. అంటే ఒక ఎంటర్ప్రైనర్కి ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మీ దగ్గర ఉన్నాయి సార్. క్వాలిటీ ఇచ్చారు, కన్జ్యూమర్స్ అంతా మీ వైపు వస్తున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు లాభ నష్టాలను ఆలోచించలేదు. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ థియేటర్ లైన్కి వచ్చారు. థియేటర్ లైన్ కొనడానికి గల మీకు ఉన్న స్ఫూర్తి ఏంటి? నేను మొదటి నుంచి కొద్దిగా ఎంటర్ప్రెన్యూర్. చిన్నతనంలోనే నేను సినిమాలో అంటే కొద్దిగా నాకు మోజు. నేను ఎక్కువ రిలీజ్ సినిమాలు చదువుకున్నడానికి వెళ్ళి నెల్లూరు వెళ్ళి చూసేవాడిని. దాంతో ఆ రోజుల్లో సినిమా హాల్ అంటే పెద్ద క్రేజ్. దాంతో నాయుడుపేటలో సినిమా హాల్ నాకు పునాది. నాకున్నటువంటి అనుభవం, చాలామందితో బాంధవ్యం సంబంధం ఏర్పడింది నాయుడుపేటలో సినిమా హాల్స్. తర్వాత గూడూరులో సినిమా హాల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సూళ్ళూరుపేటలో కూడా ఒక థియేటర్ తీసుకోవడం జరిగింది. అట్లా తిరుపతిలో కూడా భగవంతుని కోసం, భగవంతుడు ఇచ్చాడు అన్నటువంటి ఆలోచన కోసం 3 థియేటర్లు, గ్రూప్ థియేటర్స్ ఉన్న పేరున్న థియేటర్లు ఆ రోజుల్లో నేను తీసుకోవడం జరిగింది. తర్వాత శ్రీనివాస మహల్ కూడా తీసుకున్నాను. ఈరోజు వరకు రాయలసీమలో హైయెస్ట్ క్లాస్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. నేనైతే ఎప్పుడు కనిపించను.
నడిపిస్తాను. ఎక్సలెంట్ సార్. సో మీరు కనిపించరు, నడిపిస్తారు. ఇది బాగుంది సార్, ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. నా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా నేను ఆదుకుంటాను, వాళ్ళు నా కోసం పోరాడతారు. ఇది బిజినెస్ సీక్రెట్. సో ఒక మనిషి ఒక బిజినెస్ చేయాలంటే ఓనరు వర్కరు అని కాకుండా తేడా తమ్మి లేకుండా పనిచేశారని చెప్పారు. నేను వర్కర్ పనులు కూడా నేనే చేస్తాను. పెట్రోల్ పంపుల్లో చాలా రోజులు ఆయిల్ పట్టాను. సినిమా హాల్లో కూడా అన్ని పనులు చేస్తాను నేను. ఇది చెయ్యి, ఇది చేయకూడదు అనేది నాకు తెలియదు. పట్టుదల, సాధించాలని పట్టుదల. నాకు 71లో విజయదశమి రోజు పెళ్ళయింది. మా అక్క కుమార్తెను చేసుకున్నాను. మాకిద్దరికి 3 బిడ్డలు. శనివారం సుప్రభాతం చదువుతూ ఉంది, నా కుమారుడు పుట్టాడు. శ్రీనివాసాయ మంగళం అన్నప్పుడు భూమి మీదకి వచ్చాడు. రాక్షలో ఉండాలన్నారు. అప్పుడు నాకు తిరుమల పిక్చర్ ప్యాలెస్, నేను ఓనర్. తిరుమల కుమార్ అని పేరు పెడదాం అనుకున్నాను, కానీ ఏది శాశ్వతం ఏది అశాశ్వతం నాకు అప్పటికే అవగాహన లేదు. ఆ రోజు ధర్మతేజాన్ని గురించి పేపర్లో వస్తుంటుంది. కాబెట్టమన్నాడు ఒక ఆయన, తాక్షం వచ్చేటట్టు. శ్రీనివాస్ తేజ అని పెట్టారు. చాలామంది అడిగి తేజ అయింది, నార్థన్ పేరే, ఇది బెంగాల్ పేరే అని. నేను అనేవాడిని నవ్వుతూ, నా కుమారుడు కూడా ధర్మతేజ అలాగా పెద్దోడు కావాలని నా కోరిక అన్నాను. నాకు ధర్మతేజ ఎవరో తెలియదు. December 9th శనివారం రోజు సుప్రభాతం చదువుతుంటే పుట్టాడు నా కొడుకు. తర్వాత 2 కుమార్తెలు. నా భార్య కాళాస్త్రి శివుడికి భక్తురాలు ముందాని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు. 2 సోమవారం పుట్టారు, 2 బిడ్డలు నాకు. తర్వాత అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకెళ్ళింది. ఏది చేసినా సక్సెస్ఫుల్గా వెళ్ళింది. దానికి కారణం నేనే కాదు, నాతో పనిచేసేవాళ్ళు కూడా, అధికారులు కూడా. భగవంతుని దయ, ఆయన ఇచ్చినటువంటి సంపద ఇదంతా వెంకటేశ్వర స్వామి. నేను నమ్మకంతో ఉండేవాడిని. సార్ మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్లో, మీరు ఈ థియేటర్స్ పెట్టి డెవలప్ అవుతున్న ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి బిజినెస్లో కష్ట నష్టాలు వస్తాయి. మీకు ఫ్యామిలీ పరంగా కొంత నష్టం వచ్చింది అంటే పూడ్చలేని నష్టం కాదు అది. అది కష్టమో కాదు, మర్చిపోలేనటువంటి బాధ, ఇబ్బంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు రామాయణంలో చెప్తారు దశరథ మహారాజు, పుత్రశోకం అనేది అది ఆ జీవితం అంతా ఆ వ్యక్తితో వెళుతుంది. ఎప్పుడైతే అనుకోని రీతిలో నా కుమారుడు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నెల్లూరులో సముద్రానికి వెళ్ళి ఒక 4 పిల్లకాయలు కొట్టుకొని పోతూ ఉంటే ఇంకొక 10 మంది పరిగెత్తారు. అది తెలిసి తెలియని వయసు. ఆ పరిగెత్తిన వాళ్ళలో 3 చనిపోయారు. వాళ్ళలో నా కొడుకు. కొట్టకపోయినా ఆయన చనిపోయినాడు, నా బిడ్డ చనిపోయాడు. చనిపోయే దాంట్లో కూడా నా బిడ్డ త్యాగం ఉంది. ఈరోజు నేను ఇంత వెలుగులోకి వచ్చేదానికి నా బిడ్డ కూడా నాకు కారణమేమో అనిపిస్తుంది. వాడి పేరుతో ఏది పెట్టినా అది సక్సెస్, వాడైతే లేడు. ఇటువంటి కష్టమైన సిచ్యువేషన్లో వ్యాపారం చేయడానికి మీకు ఏమి స్ఫూర్తి సార్? నేను ముందే చెప్పాను, నా టీం, నా ఆలోచన, భగవంతుడిచ్చిన బ్రెయిన్, వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ జీవితానికి నాకు. ఆయన అండ, ఆయన ఆశీర్వాదం. ఇవంతా బాగున్నాయి సార్, కానీ మీరు ఒక బ్రాండ్ లాగా ఎదగడానికి మేము ఎందుకు తీసుకున్నాం అంటే, మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ ఈరోజు డాక్టర్లు సృష్టిస్తున్నారు. మీరు ఒక సిక్ ఇండస్ట్రీ, ఒక మూలగా ఉన్న పడిపోయిన ఇండస్ట్రీ, ఒక మొప్పెట్స్ అనే కంపెనీని తీసుకొని డాక్టర్ల కర్మాగారంగా తీర్చిదిద్దారు ఈరోజు. దానికి మీకు గల సీక్రెట్ ఏంటి? మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్? ఎలా తీసుకున్నారు? ఇప్పుడు కూడా నేను డబ్బు ఉందని ఏ పని చేయలేదు ఇప్పటివరకు. నా క్రెడిబిలిటీ ఉంది, మాట ఇస్తాడన్నటువంటి నమ్మకం ఇచ్చేవాళ్ళకి. చాలామంది సహకరించారు నాకు. బ్యాంక్స్ ఎక్కడా కూడా, ఏ బ్యాంకులో కూడా నేను ఎప్పుడూ డిఫాల్ట్ కాలేదు.
ఏదో సాధించాలని నేను పనిచేశాను, కానీ నేను శాశ్వతం కాదని నాకు తెలుసు. మొఫెట్స్ ముందు నడిచొచ్చాను. నాయుడుపేట నుంచి నడిచొస్తూ దేవుణ్ణి చూస్తామని సినిమా వ్యాపారం చేసినప్పుడు నడిచొచ్చి వ్యాపారం ప్రారంభం చేశాను. వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి నమ్మకంతో ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో డబ్బే కాదు, ఒక పెద్ద ఎగ్జిబిటర్గా రాష్ట్రంలో చిన్న తప్పు కూడా చేయకుండా నాకు నా కాంపౌండ్ లోపల ఇన్స్పెక్షన్లు లేదు, రిప్రజెంటేటివ్ లేదు, ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చి వ్యాపారం చేశాను. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను. అది అవసరం. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాకపోతే భగవంతుని అందం ఉండవాడిని కాబట్టి, యోగం నాకుంది కాబట్టి లాభంలోనే ఎక్కువ ముందెళ్ళాను. ఈరోజు సినిమా రంగంలో గుర్తింపు వచ్చింది నాకు. 3 థియేటర్లు కాదు 7 థియేటర్లు ఉండాలని కోరుకున్నా. దానికి కారణం 7 కోటలు. ఇంకేం కారణమేంటి? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంటర్ప్రినర్గా మీలాగే ఇది చెప్తూ ఆపాను. మొఫెడ్స్లో నేను కొన్న తర్వాత, అదే 100 ఎకరాలు కొన్న తర్వాత నాకు ఏదో ఒకటి నూతనంగా ఉండేది ఒకటి చేయాలని అనిపించింది. ఎస్ఎల్ వాళ్ళు చూశాను, బాంబేకి వెళ్ళి. మద్రాసులో కొన్ని అమ్యూజ్మెంట్ పార్కులు చూశాను. అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలని అనుకున్నాను. దాని మీద అన్ని దేశాలు వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను. దీనివల్ల శాశ్వతమైన కీర్తి ఉండదేమో, మనం డబ్బు లేక చదువుకోలేకపోయాం, విద్యా నిలయం పెడితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో కృష్ణ తేజాతితో విద్యా సంస్థలు పెట్టాను. శాశ్వతమైన కీర్తి ఉండాలని నేను ఆ రోజు అప్పు చేసి కొనుక్కున్నాను దాన్ని. దేనికి అప్పుకు నేను ఎప్పుడు భయపడిన, ఎందుకంటే ఏది కొన్నా మనం అకౌంటబిలిటీ ఉంది, గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది. నాకు కట్టగలమన్నటువంటి నమ్మకం ఎప్పుడు సడలించలేదు నాకు. షుగర్ ఈరోజు నా పరిస్థితి, విద్యానిలయం పెట్టి మెడికల్ కాలేజ్ కూడా అప్లై చేశాను. నాకు పర్మిషన్ వచ్చింది. నాకు మ్యాన్ పవర్ లేక నేను పెట్టలేదు. ఈరోజు డెంటల్ కాలేజీ, తిరుపతి కాలేజీకి ఎక్కడ అడ్మిషన్ ఉందో ఎక్కడ లేదో నాకు తెలియదు, కానీ నా కాలేజీలో ఒక్క సీటు కూడా ఎప్పుడు దిగలేదు. నేను తర్వాత నాకు ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళా నేను మ్యారేజ్ చేసుకున్నాను. డాక్టర్ అని కాలేజీ సాగు చూస్తుంది. మరి అన్ని వ్యాపారాలు మాతో ఉన్నవాళ్ళు చూస్తాను, నేను బ్యాక్ డోర్లో ఉంటాను. నేను డైరెక్షన్ ఇస్తాను, చెప్తాను, ఇట్లా చేయండి, ఇట్లా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అందరికీ గౌరవం ఇవ్వండి, డబ్బు ప్రధానం కాదు, క్వాలిటీకి నేను ఇవ్వాలనేది నా కోరిక. వినియోగదారుడికి నమ్మకం మన మీద సడలకూడదన్నది నా ఆలోచన. నా విజయానికి, నేను ఈ పరిస్థితికి వచ్చేదానికి నా మిత్రులు, ఖాతాదారులు, నా శ్రేయోభిలాషులు. సార్, ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన సందేశం, వాళ్ళు ఎంటర్ప్రినర్గా ఎదగాలంటే వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ కావాలి? ముందు సాధించాలన్నది ఆ వయసులో పట్టుదల ఉండాలి. ప్రతి ఒక్కరూ సాధించగలరు. సాధించాలన్న నిర్ణయం తీసుకున్నటువంటి ఆ వయసు అలాంటిది, స్టూడెంట్ వయసు. ఆ వయసులో ఏం చేయాలో దాని మీద దృష్టి కేంద్రీకరించి మనం సాధించాలి. మన కుటుంబానికి, మళ్ళీ మన తల్లిదండ్రులకి పేరు రావాలి, పేరు తేవాలి అన్నది ముందు నిర్ణయం తీసుకోవాలి. బ్యాక్ డ్రాప్ ఎవరు గుర్తుపెట్టుకొని ఉంటారో నాకేం భయం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, జీవిస్తామని వచ్చాను తిరుపతి పట్టణానికి, ఆదరించారు, నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, నాకు ఈ పరిస్థితి వచ్చిందని.
నేనేదో పైన నుంచి టాటానో బిర్లానో అని చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ధీరుబాని అంబానీ కూడా పెట్రోల్ బంకులు ఆయిల్ పెట్టారు, చాలా మందికి తెలియదు. నేను కూడా అన్ని పనులు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. నాకు ఎక్కువ తక్కువ అనేది లేదు. సార్, ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన అవసరమా లేదా? 100%. ఎవడైతే ధర్మచింతనతో ఉంటాడో, ఎవడైతే ధర్మంగా జీవిస్తాం, ధర్మాన్ని అందిస్తాం, అధర్మం అది మంచిది కాదు అన్న ఆలోచన ఉన్నవాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. అధర్మ పనులు ఎప్పుడైనా కూడా చరిత్రహీనులు అయిపోతారు. చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. నేను కూడా ఆవేశంగా వచ్చేసాను రాజకీయాల్లోకి. ఆవేశంతో వచ్చాను. ఒకరు ఎక్కువ కదా ఒకరు తక్కువ కదా అన్నటువంటి ఆలోచనతో వచ్చాను. నేనే పొలిటికల్ ఫ్యామిలీ కాదు నాది. మా తండ్రి కూడా పొలిటికల్ లీడర్ కానే కాదు. నిజాయితీ అనే శబ్దంతో ముందుకెళ్తున్నాను. ఎక్కడ ప్రాణం పోయినా చేజాపను, ఎవరికి భయపడదు. అందరూ 9 నెలలకే పుట్టాం, కానీ ఎవరు ఇక్కడ 8 నెలలకి 11 నెలలకి పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే శ్రమను నమ్ముకుంటారో, శ్రమకి ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఈ రెండింటిని నమ్ముతాను నేను. ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ రేట్ తీసుకుని కూడా మీరు ఈ టైంలో ఒక ఉన్నత పదవిలో ఉంటూ ఉదయం నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక వర్కర్గా చూస్తున్నాను. యాక్చువల్గా ఇంత వయసులో కూడా మీరు ఇంత వర్క్ చేస్తున్నారంటే మీలో ఉన్న అంతర్స్ఫూర్తి ఏంటి? నా స్ఫూర్తి ఒకటే, నేను ఏ పదవిలోకి వచ్చినా ఆ పదవికి రాణింపు వచ్చింది. సర్పంచ్ చేసినా అవార్డులు వచ్చాయి, సమితి ప్రెసిడెంట్ చేసినా రివార్డు, థియేటర్లు పెట్టినా నాకు వచ్చింది. ఎందుకంటే నా టీం మీద ఆధారపడతాను నేను. వర్కర్స్ కూడా వాల్యూ ఇస్తాను. క్రమశిక్షణకి ముందుంటాను. నేను తప్పు చేయను. 3 గంటలకు వెళ్ళాలంటే 2:45 వెళ్ళి నిలబడతాను. వెళ్ళి మనం ఇప్పుడు పోతే ఏముంది, మనం అడిగేవాడు ఎవడు అనేది దాన్ని ఉండదు. నేనైతే ఒక్కటి చెప్తున్నా, నా జీవితంలో పెద్ద మలుపు బ్లాస్ట్, ఎమ్మెల్యేగా జరిగిన బ్లాస్ట్. తిరుపతి పట్టణానికి, భగవత్ నిలయమైనటువంటి కలియుగ వైకుంఠానికి వెలుగు దేవాలా, భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో భక్తి భావాన్ని పెంచాలా, పట్టణాన్ని అభివృద్ధి చేయాలా, విద్యాపరంగా ఈ పట్టణం నంబర్ 1 స్థాయికి వెళ్ళాలా. నీళ్లు లేవు. నా అదృష్టం, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుగా కాలువని ఓపెన్ కెనాల్ని చెన్నైకి తీసుకెళ్ళాడు కాబట్టి అందులో నుంచి డ్రా చేసి స్కీమ్ రెడీగా ఉంది. నా అదృష్టం, నా చేతులు గుండా నీళ్లు వదిలిపెట్టాను. తిరుపతి పట్టణంలో కొండ మీద నీళ్లు అవసరం వచ్చింది. ఎక్కడ కూడా కొండల మీద నుంచి నీళ్లు వచ్చేది చూశాం, కానీ కొండ మీదకి నీళ్లు పోయేది. నేను శాసనసభ్యుడిగా భగవంతునికి ఏ ఇబ్బంది, ఆయన అందరినీ కాపాడుతున్నాడు. కొండ మీద ఉన్న భక్తులకి ఏ ఇబ్బంది రాకూడదని తిరుపతి వాళ్ళు త్యాగం చేసి నీళ్లు పంపించారు. తిరుపతికి వచ్చే నీళ్ళని కొండ మీదకి. ఇది నేను మర్చిపోను. ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో కానీ, ఒక సామాన్యమైనటువంటి ఈ పట్టణం ఒక పెద్ద సిటీగా రూపొందేదానికి ఈ రోడ్స్ వైండింగ్స్ కానీ, రోడ్స్ కానీ, బైపాస్ రోడ్లు కానీ అన్నీ కూడా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేశాను. ప్రాణదానం కూడా నేనే పెట్టాను. ముందు ఐఎమ్ ది డోనర్ ఆఫ్ ది ప్రాణదానం, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం. శాశ్వతమైన గుర్తింపు ఉండాలా, బిలో ది పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆరోగ్యపరంగా ఉపయోగపడాలన్నది నా ఆలోచన. మొదటి నుంచి కూడా నేను పేదరికాన్ని ప్రేమిస్తాను, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. సార్, మీకు ఇష్టమైన ఫుడ్? నాకే తెలియదు. మీరు చెప్పారు టైం లేదు. ఇష్టంగా తినాలని ఏం తింటారు? టైం లేదు, నాకు తెలియదు. ఇది తినాలనేది కూడా తెలియదు నాకు. నేను అన్నిటికన్నా లైక్ చేసేది ఏ నీళ్ళ మెతుకులు, నిమ్మకాయ ఊరగాయ. ఈరోజు కూడా వేడి నీళ్ళ మెతుకులు, నిమ్మకాయ ఊరగాయ. సార్, అది మీ సింప్లిసిటీని చూపిస్తాం సార్. సార్, మీరు ఒక ఎంటర్ప్రైనర్గా ఉన్నప్పుడే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ రోజునే నాకు బాగా గుర్తుంది, తిరుపతికి నీళ్ళు సప్లై చేశారు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా. అది చాలా సక్సెస్ అయింది. ఇంకా నీళ్ళే కాదు, ఎవరే కార్యక్రమం చేసినా నా వంతు నేను ఉపయోగపడతాను. నాకు వచ్చే సంపద నా ఒక్కడికే కాదు, అందరి వల్ల నాకు వచ్చింది.
కొంతమందికి అది కూడా అందాలి అనేది నా కోరిక. ఎంతోమంది నన్ను ఆదుకుంటే నేను పెద్దోడే, నేను అర్ధరాత్రి నేను పెద్దోడు కాలేదు. దేనికైనా నాకు దైవం మీద అపారమైనటువంటి నమ్మకం. ఇంతకన్నా కోరికలు తీరాల్సింది ఏమీ లేదు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, బిడ్డ చనిపోయినా, భార్య చనిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిజ జీవితంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సామాన్యుణ్ణి ఇప్పుడు కూడా అనుకుంటాను, నేనే అధ్యక్షుడినేనా అనేది నాకు అనుమానం. నేను ఇంతవరకు ముఖద్వారం గుండా నేను వెళ్ళను. ఇప్పుడు ఎంప్లాయీస్లో పోయే దారి గుండానే వెళ్తాను. డిసిప్లిన్డ్గా ఉంటాను. దారాలు కట్టేది, చైర్మన్ వస్తున్నాడు అనేది ఆపమనేది, చైర్మన్ని ప్రత్యేకంగా చూడమనేది అది నాకు తెలియదు. నాకంటూ ఏం పెద్ద కోరికలు ఇంక లేవు. కోరిక పూర్తిగా వెంకటేశ్వర స్వామి తీర్చేశాడు. ప్రజా జీవితంలో నాకు వచ్చిన అవకాశం ఒక సామాన్యుడికి, నేను రాజకీయ కుటుంబం కానే కాదు, పట్టుదలతో వచ్చాను. నిజాయితీ పరుడు చదవడం అనేది మిగలాలనేది నా కోరిక. నేను ఎక్కడ ఒక నన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళాలని ఒక షుగర్ ఫ్యాక్టరీ కొన్నాను. 25 కోట్లు డబ్బిచ్చాను, 50% కొన్నాను. రాత్రి అమ్మాలని చూశాడు అక్కడ ఉన్నటువంటి నా భాగస్థుడు. నేనైతే ఒక్కడిని మోసం చేయదు, నాకు అవసరం కూడా లేదు. ఎక్సలెంట్ సార్, చాలా సంతోషం. ధర్మక్షేత్రంలో నా కడసారి నా మాట, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. ఈ ఊరికి భగవంతుడి కోసం, భగవంతుడి మీద భారం వేసి వచ్చాను. నేను ఇన్ని మలుపులు తిప్పాను నా జీవితాన్ని. నేను జీవించినంత వరకు తిరుపతి అభివృద్ధి కోసం, తిరుపతిలో ఉన్నటువంటి పేదరికాన్ని మాపేదాని కోసం, అమాయకులు అన్యాయం అయిపోతున్నటువంటి అమాయకులు నా వంతు నా వల్ల అయిన పని అందించేదానికోసం, అందరితో కలిసి జీవించేదానికోసం. ఇంతకన్నా నాకు కావాల్సింది. సో మీ ప్రజలకు ఇచ్చే సందేశం సార్, స్టూడెంట్స్కి ఇచ్చే సందేశం. స్టూడెంట్స్ ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే గతాన్ని గుర్తుపెట్టుకుంటారో, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని ఏ బిడ్డ అనుకుంటారు, అది ఎవరన్నా కానీ వాళ్ళు తప్పకుండా మంచి పొజిషన్కి వస్తారు, ఊహించినంత పొజిషన్కి వస్తారు. పొజిషన్ ఒకరిస్తే వచ్చేది కాదు. మనం చేసే కార్యక్రమాలు, మనం నడిచే నడత, భగవంతుడు తప్పకుండా ధర్మానికి సహాయం చేస్తాడు. స్టూడెంట్స్ పేరెంట్స్కి మీ ఇచ్చే సందేశం కూడా కావాలి. పేరెంట్స్ అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది, కల్చర్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. పాశ్చాత్య దేశాల్లో కల్చర్ ఇంపోర్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ప్రపంచం అంతా ఒక విలేజ్ కింద వచ్చింది, గ్లోబల్ విలేజ్. ఎక్కడ ఏం జరుగుతుందో అప్పటికప్పుడు మీడియాలో, ఎలక్ట్రానిక్ ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది, జరుగుతుంది, జరిగేటి గమనిస్తున్నా. ఏది జరిగినా, ఏది ముందెళ్ళినా, ఏది వెనకెళ్ళినా ధర్మమే అంతిమ విజయం. ఆ ధర్మం అన్నది మనది, వేదం అన్నది మనది. మనందరం వేదాల్లో నుంచి వచ్చాం. అది కలియుగం కానీ, ద్వాపరయుగం కానీ, త్రేతాయుగం కానీ, శ్రీరామచంద్రుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ, మనందరం తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ చాలా అదృష్టవంతులు. మనం ఇక్కడ పుట్టడం కానీ, ఇక్కడ జీవించడం కానీ మనందరికీ పూర్వజన్మ సుకృతం. పురాణాలకి హెడ్ క్వార్టర్స్ ఈరోజు. పురాణాలని నమ్ముకోమని, వేదాల్లో ఉన్నటువంటి శక్తిని ఆస్వాదించమని, ధర్మచింతనతో ఉంటే ధర్మం అది మనల్ని కాపాడుతుందన్నటువంటి మాటని నిలబెట్టమని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని, ముఖ్యంగా విద్యార్థులకి శ్రమపడమని, సాధించమని, మీ మీద పెట్టిన నమ్మకాన్ని తల్లిదండ్రులకి వాళ్ళ రుణం తీర్చుకోమని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఇది నా అనుభవం. మా తల్లి దీవెనలు ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. నేను ఎక్కడో ఒక సామాన్యమైన ఇంట్లో పుట్టినాను. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ముఖ్య సేవకుడిగా పనిచేసే శక్తి, అవకాశం నాకు వచ్చిందంటే అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.